హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ పీజీ 2024 ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్కి ఆల్రెడీ రిజల్ట్ వచ్చింది. అయితే ఈ రిజల్ట్స్లో ఎవరికైతే మినిమం క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ స్కోర్ అంతకంటే ఎక్కువ వచ్చిందో వాళ్ళందరూ కూడా నీట్ పీజీ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేసే ముందు ప్రతి స్టూడెంట్ కూడా ఏ కాలేజ్లో ఏ కోర్సులో ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉండొచ్చు దీని గురించి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి దీనికి సంబంధించి నేను ఈరోజు ఈ వీడియోలో 2023-24 అకాడమిక్ ఇయర్ కౌన్సిలింగ్ ఆల్రెడీ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఆ కౌన్సిలింగ్లో వచ్చినటువంటి సీట్ అలాట్మెంట్ని బేస్ చేసుకొని అన్ని రౌండ్స్ తర్వాత టోటల్గా అన్ని కోర్సెస్లో అన్ని కాలేజెస్లో ఎంతవరకు సీట్ అలాట్మెంట్ జరిగింది అనే డేటాని నేను ప్రిపేర్ చేయడం జరిగింది. అయితే హోల్ డేటాని ఒకే వీడియోలో ఇవ్వడం కష్టం కాబట్టి నేను ఈరోజు ఈ వీడియోలో కేవలము ఎన్ఆర్ఐ చినకాకాని మెడికల్ కాలేజ్లో ఎన్ని కోర్సెస్ ఉన్నాయి పీజీకి, ఆ కోర్సెస్లో ఏ కేటగిరీస్లో ఎంతవరకు నీట్ కట్ ఆఫ్ స్కోరు అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ వచ్చింది అనేది డీటెయిల్స్ ఈరోజు ఇస్తాను. అయితే ఇక్కడ కేవలము నేను ప్రస్తుతానికి ఇస్తుంది మేనేజ్మెంట్ కోటాకు సంబంధించినటువంటి కట్ ఆఫ్ స్కోర్ అండ్ ఆల్ ఇండియా ర్యాంక్ గురించి ఇస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకి టోటల్గా కౌన్సిలింగ్లో 2 టైప్స్ ఉంటాయని అందరికీ తెలుసు. ఫస్ట్ వన్ వచ్చేసి కన్వీనర్ కోటా, సెకండ్ వన్ వచ్చేసి మేనేజ్మెంట్ కోటా. మేనేజ్మెంట్ కోటాలో కూడా బి కేటగిరీ అండ్ సి కేటగిరీ సీట్స్ ఫిల్ అవుతాయని మనందరికీ తెలుసు. అయితే ఈరోజు ఈ వీడియోలో కేవలము నేను మేనేజ్మెంట్ కోటాలో బి అండ్ సి కేటగిరీలో స్టూడెంట్స్కి ఎంతవరకు కట్ ఆఫ్ వచ్చింది అనేది ఈరోజు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఈ కట్ ఆఫ్ గురించి డిస్కస్ చేసే ముందుగా సీట్ అలాట్మెంట్లో అసలు సీట్స్ని ఎలా మనకి అలాట్ చేస్తారు, ఎంత పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్ ఏ కేటగిరీ వాళ్ళకి ఏ కోర్స్కి కేటాయిస్తారు అనేది ఈరోజు మనం డీటెయిల్డ్గా చూద్దాము. ఎందుకంటే సీట్ అలాట్మెంట్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి అంటే తప్పనిసరిగా దానిలో యూస్ చేసే కోడ్స్ గురించి మనకి తెలిసి ఉండాలి. ఆ కోడ్స్ గురించి ఒకసారి చూద్దాము. మనకి ప్రైవేట్ కాలేజెస్లో మాత్రమే మేనేజ్మెంట్ కోటా ఉంటుందని మనందరికీ తెలుసు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజెస్ అన్నీ కూడా కేవలము ఫ్రీ సీట్స్ మాత్రమే ఉంటాయి కాబట్టి అక్కడ జాయిన్ అయ్యేటువంటి స్టూడెంట్స్ కేవలము ఫ్రీ కేటగిరీలో మాత్రమే అక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. కానీ ప్రైవేట్ కాలేజెస్లో 50% సీట్స్ని మనకి కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తారు. రిమైనింగ్ 50% సీట్స్కి మాత్రమే ఇక్కడ మేనేజ్మెంట్ కోటాలో ఫిల్ చేయడం జరుగుతుంది. ఈ 50% సీట్స్ని కూడా 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తారు. ఫస్ట్ 25% బి కేటగిరీ సీట్స్, నెక్స్ట్ 15% సీట్స్ సి కేటగిరీ సీట్స్, నెక్స్ట్ 10% అంటే రిమైనింగ్ 10% సీట్స్ ఇన్స్టిట్యూషనల్ కోటా సీట్స్ కింద డివైడ్ చేశారు. మీకు సీట్ అలాట్మెంట్లో కూడా ఇక్కడ ఇచ్చినటువంటి S1, S2, S3 ఈ కోడ్స్ మాత్రమే యూజ్ చేస్తారు. కాబట్టి వీటి గురించి మీకు తెలిసి ఉండాలి. బి కేటగిరీకి S1 అనే కోడ్ ఇచ్చారు. అలాగే సి కేటగిరీకి అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి S2 కోడ్ ఇచ్చారు. ఇన్స్టిట్యూషనల్ కోటాకి S3 కోడ్ ఇచ్చారు. S1ని మరలా 2 పార్ట్స్ క్రింద స్ప్లిట్ చేశారు. ఇక్కడ 2 పార్ట్స్ క్రింద స్ప్లిట్ చేసినప్పుడు ఫస్ట్ కేటగిరీ S1A, సెకండ్ది S1B. S1A అంటే నాన్ లోకల్ కేటగిరీ స్టూడెంట్స్కి 15% సీట్స్ని కేటాయిస్తారు. ఈ 15% సీట్స్లో నాన్ లోకల్ కేటగిరీలో ఇండియాలో ఎవరైనా సరే నాన్ లోకల్ స్టూడెంట్స్ ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ 85% సీట్స్ని ఓన్లీ లోకల్ క్యాండిడేట్స్కి మాత్రమే కేటాయిస్తారు. లోకల్ క్యాండిడేట్స్ అంటే ఏపీ స్టేట్కి మాత్రమే సంబంధించినటువంటి స్టూడెంట్స్. ఏపీ అంటే ఏయూ రీజన్ ఉంటుంది, అలాగే ఎస్వియు రీజన్ ఉంటుంది. రెండు సపరేట్గా ఉంటాయి. కాబట్టి ఏయూ కాలేజెస్లో 85% సీట్స్లో మరలా 15% సీట్లు ఎస్వియు వాళ్ళకి ఇస్తారు. అలాగే ఎస్వియు కాలేజెస్లో 15% సీట్లు ఏయూ వాళ్ళకి మ్యూచువల్గా షేర్ చేయటం జరుగుతుంది. ఇలా మనకి ఈ బి కేటగిరీలో ఉన్నటువంటి సీట్స్ని 2 పార్ట్స్ క్రింద స్ప్లిట్ చేశారు. నెక్స్ట్ కేటగిరీ వచ్చి ఎన్ఆర్ఐ కేటగిరీ, దీన్నే సి క్యాట్ అని కూడా అంటారు. దీనికి కోడ్ S2. ఇక్కడ 15% సీట్స్ని ఫిల్ చేస్తారు. దీనికి ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఫారిన్ స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు, అలాగే ఎన్ఆర్ఐ స్టూడెంట్స్ అవుతారు. నెక్స్ట్ ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ క్యాండిడేట్స్ అంటే మన ఇండియన్ స్టూడెంట్స్ ఏపీలో వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే వీళ్ళని ఎన్ఆర్ఐ వాళ్ళు స్పాన్సర్ చేస్తూ ఉన్నట్లుగా డాక్యుమెంట్స్ని సబ్మిట్ చేస్తేనే ఈ కేటగిరీలో సీటు పొందే అవకాశం లభిస్తుంది. కాబట్టి ఈ సి క్యాట్లో మీరు అడ్మిషన్ పొందాలి అంటే ఖచ్చితంగా అప్లికేషన్ పెట్టుకునేటప్పుడే కౌన్సిలింగ్కి ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ను కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రమే ఈ కేటగిరీలో మీకు సీట్ అలాట్మెంట్ దొరుకుతుంది. నెక్స్ట్ థర్డ్ కోటా వచ్చి ఇన్స్టిట్యూషనల్ కోటా. ఇన్స్టిట్యూషనల్ కోటా అంటే 10% సీట్స్ని ఫిల్ చేస్తారు. దీని కోడ్ S3.
అంటే కాలేజ్ వాళ్ళు ఇష్టం. కాలేజ్ వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిట్ ప్రకారంగా నీట్ పీజీ 2024 ఎగ్జామ్‌లో మీకొచ్చినటువంటి స్కోర్‌ని బేస్ చేసుకొని వాళ్ళు ఫిల్ చేసుకుంటారు 10% సీట్స్‌ని. కాబట్టి ఈ 3 కేటగరీస్‌లో కూడా టోటల్‌గా 50% సీట్స్ మనకి అవైలబుల్‌గా ఉంటాయి. మీకు సీట్ అలాట్‌మెంట్‌లో కూడా ఇవే కోడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇక్కడ మీకు ఫీ స్ట్రక్చర్ గురించి డీటెయిల్స్ ఇచ్చాను. ఇది 2023 కౌన్సెలింగ్ ప్రాస్పెక్టస్ నుండి తీసుకున్నటువంటి డేటా. ఇక్కడ మెడికల్‌లో మనకి టోటల్‌గా 3 కేటగరీస్ ఉంటాయండి అగైను. ఫస్ట్ కేటగరీ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా. సెకండ్ వన్ వచ్చేసి పారా క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా. థర్డ్ వన్ ప్రీ క్లినికల్ డిగ్రీ ఆర్ డిప్లొమా. ఈ 3 కేటగరీస్‌కి కూడా మరలా బీక్యాట్‌లో అలాగే సీక్యాట్ అండ్ ఇన్‌స్టిట్యూషనల్ కోటాలో ఫీజు ఎలా ఉంటుంది అనేది క్లియర్‌గా ఇచ్చారు. బి కేటగరీ స్టూడెంట్స్ అంటే ఎస్1 కేటగరీ కింద వస్తారు. ఎస్1లో ఎస్1 ఏ, బి ఇద్దరికీ కూడా ఒకటే ఫీజు ఉంటుంది. ఓన్లీ పర్సెంటేజ్ ఆఫ్ సీట్స్‌ని మాత్రమే డివైడ్ చేస్తారు కానీ ఫీజు మాత్రం ఒకటే ఉంటుంది. సో ఫీజు వచ్చేసి రూ. 9,93,600. అదే సి కేటగరీ తీసుకున్నట్లయితే ఇక్కడ రూ. 57,50,000 పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఎస్2 అండ్ ఎస్3 కేటగరీ ఇద్దరికి కూడా కలిపి ఒకటే రేట్ ఉంటుంది. అలాగే నెక్స్ట్ కేటగరీ తీసుకున్నట్లయితే రూ. 3,10,500. అలాగే ఇక్కడ సి కేటగరీలో చూస్తే రూ. 17,25,000 ఉంటుంది. అలాగే థర్డ్ కేటగరీకి రూ. 1,40,760. నెక్స్ట్ ఇక్కడ రూ. 9,20,000 ఉంటుంది ఫీజు. అంతేకాదండి మనకి డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయని మనందరికీ తెలుసు. అయితే ఆ కోర్సెస్‌కి కూడా ఫుల్ ఫార్మ్ ఇవ్వకపోవచ్చు సీట్ అలాట్‌మెంట్‌లో. సో మనకి సీట్ అలాట్‌మెంట్ ఇచ్చేటప్పుడు అంతా కూడా షార్ట్‌కట్ ఫార్మ్‌లో ఇస్తారు కాబట్టి ఈ కోర్స్‌కి సంబంధించి కోడ్స్ కూడా మీకు కొంచెం తెలిసుంటే ఈజీగా మీరు ఆ యొక్క సీట్ అలాట్‌మెంట్‌ని అర్థం చేసుకోవడానికి వీలవుతుందనే ఉద్దేశంతో నేను ఇక్కడ షార్ట్‌కట్ ఫార్మ్‌లో కూడా కోడ్స్ ఇచ్చాను. ఇవన్నీ కూడా మీకు ఈజీగా అర్థమవుతాయండి. ఎవరికైనా కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇక్కడ నుండి మనం కట్ ఆఫ్ గురించి చూద్దామండి. ఇక్కడ ఫస్ట్ ఎస్1ఏకి సంబంధించినటువంటి డేటా ఇచ్చాను. ఇక్కడ ఎన్ఆర్ఐ మంగళగిరి కాలేజ్‌లో ఎస్1ఏ కేటగరీ అంటే నాన్ లోకల్ కేటగరీకి సంబంధించినటువంటి సీట్స్ ఎన్నున్నాయి? వాటిలో ఏ ర్యాంకు అలాగే ఎంత స్కోర్ దగ్గర సీట్స్ అలాట్‌మెంట్ జరిగింది అనేది ఇచ్చాను. లాస్ట్ ర్యాంక్ మాత్రమే ఇవ్వలేదండి. టోటల్‌గా 2023లో అసలు ఎంతమందికి సీట్‌కి అలాట్‌మెంట్ వచ్చింది టోటల్ లిస్ట్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఒక్కొక్క కేటగరీలో కేవలము 1 లేక 2 సీట్స్ మాత్రమే ఉంటాయని మనందరికీ తెలుసు. కూడా ఆ 1, 2 సీట్లకు కూడా మరలా మినిమమ్ ర్యాంక్ ఇచ్చి ఇది కట్ ఆఫ్ అని చెప్పడం అనేది అనవసరం కాబట్టి మీకు టోటల్ హిస్టరీ కూడా నేను ప్రొవైడ్ చేయటం జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఎస్1ఏ అంటే నాన్ లోకల్ కేటగరీలో ఎన్ఆర్ఐ మంగళగిరిలో ఎనస్థీషియా, జనరల్ మెడిసిన్ అండ్ జనరల్ సర్జరీ ఈ 3 కోర్సెస్‌కి మాత్రమే అవైలబుల్‌గా ఉన్నాయి. ఇక్కడ నేను ఒక్కొక్క కోర్స్‌కి ఒక్కొక్క కలర్ కోడ్ యూజ్ చేశాను కాబట్టి మీకు చాలా ఈజీగా అర్థమైద్ది. ఎన్ఎల్ అంటే నాన్ లోకల్ క్యాండిడేట్ అని అర్థం. అలాగే ఇక్కడ కూడా ఎన్ఎల్, ఇక్కడ కూడా ఎన్ఎల్, ఇక్కడ ఎస్‌వియు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చండి. ఇక్కడ 3 క్యాండిడేట్స్‌కి ఎన్ఎల్ ఉంది. ఒక క్యాండిడేట్‌కి ఎస్‌వియు ఉంది. ఇక్కడ ఎన్ఎల్ అంటే ప్యూర్ నాన్ లోకల్స్ అని అర్థం. అంటే వీళ్ళు అసలు ఆంధ్రాలో చదవలేదు. వీళ్ళు కంప్లీట్‌గా బయట రాష్ట్రంలో చదివినటువంటి స్టూడెంట్స్. వాళ్ళకి 15% ఎస్1ఏ కేటగరీలో సీట్‌కి అలాట్‌మెంట్ ఇచ్చారు. అలాగే ఎస్‌వియు క్యాండిడేట్ తీసుకున్నట్లయితే ఈ స్టూడెంట్ కూడా అంటే ఇతను కూడా ఆంధ్రాలో చదవలేదు కానీ ఎస్‌వియు డొమిసైల్ ఉంది కాబట్టి వీళ్ళు కూడా నాన్ లోకల్ కేటగరీలో పార్టిసిపేట్ చేసే అవకాశం ఉంది అని అర్థం. సో వీళ్ళకి ఇక్కడ కట్ ఆఫ్ వచ్చేసి స్కోర్స్ అలాగే ఆల్ ఇండియా ర్యాంక్ కూడా ఇచ్చాను నేను. ర్యాంక్ అంటే కేవలము మీరు ఆల్ ఇండియా ర్యాంక్ అని మాత్రమే చూడాలి. మీకు స్కోర్ కార్డ్ మీద కేటగరీ ర్యాంక్ అని కూడా మెన్షన్ చేస్తారు. దాన్ని ఎవరు కూడా పట్టించుకోవద్దు. కేటగరీ ర్యాంక్ అనేది కేవలము ఒక ఎస్టిమేషన్ కోసం మాత్రమే ఇస్తారు. అంటే ఆ కేటగరీలో సుమారుగా ఎంతమంది ఉన్నారు? వాళ్ళలో మీ పొజిషన్ ఎంత అర్థం కావటానికి మాత్రమే హెల్ప్ అవుతుంది కానీ, మీరు చూడాల్సింది మెయిన్ ఆల్ ఇండియా ర్యాంక్‌ని మాత్రమే. అర్థమైంది కదా! సో, ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్ మాత్రమే. అలాగే ఇవి స్కోర్స్. క్లియర్? అలాగే ఇక్కడ ఎస్1బి తీసుకున్నట్లయితే అంటే లోకల్ క్యాండిడేట్స్‌కి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. అంటే ఎవరైతే ఏయూ, ఎస్‌వియు రీజియన్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి సీట్ అలాట్‌మెంట్‌కి సంబంధించిన డేటా ఇది. ఇక్కడ మనకి ఎనస్థీషియాలో టోటల్‌గా ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్‌లో లోకల్ స్టూడెంట్స్‌కి 4 సీట్స్ ఉన్నాయి. ఈ 4 సీట్స్‌లో కూడా ఏయూ వాళ్ళకి 1 అలాగే ఇక్కడ ఇంకొక ఏయూ స్టూడెంట్‌కి ఉంది. ఇక్కడ 2 ఏయూ సీట్స్ ఉన్నాయి. 2 ఎస్‌వియు సీట్స్ ఉన్నాయి. స్కోర్ ఎంతుంది? దానికి కరెస్పాండింగ్ ఆల్ ఇండియా ర్యాంక్ ఎంతుంది అనేది ఒకసారి చూసుకోండి. అలాగే రిమైనింగ్ అన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటే మీకు అర్థమవుతాయండి. జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. తర్వాత మీరు
మీకు ఎంత స్కోర్ వచ్చింది దాన్ని బట్టి అనలైజ్ చేసుకోండి. క్లియర్? అలాగే S1Bలో ఇంకా చాలా కోర్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకే పేజ్‌లో సరిపోదు కాబట్టి నేను ఇక్కడ సెపరేట్‌గా ఇచ్చాను. సో, ఇక్కడ పీడియాట్రిక్స్, పెథాలజీ, సైకియాట్రీ ఇవన్నీ కూడా డిఫరెంట్ కోర్సెస్. వీటికి ఫుల్ ఫార్మ్స్ కూడా నేను స్టార్టింగ్ స్లైడ్‌లో ఇచ్చాను కాబట్టి మీరు ఒకసారి అవి కూడా చూసుకోండి కావాలి అంటే. సో, ఈ కోర్సెస్‌లో కూడా డిఫరెంట్ రీజియన్స్‌లో ఎంత స్కోర్ వచ్చింది, ఎంత ర్యాంక్ దగ్గర అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే. S2 కేటగిరీ. S2 కేటగిరీ అంటే ఎన్ఆర్ఐ కేటగిరీకి సంబంధించినటువంటి సీట్స్ ఇవి. ఎన్ఆర్ఐ కేటగిరీలో కూడా మనకి టోటల్‌గా కాలేజ్ వైస్‌గా ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒక కోర్స్‌కి అనేది ఒకసారి చూసుకోండి. S3 కేటగిరీకి సంబంధించినటువంటి డేటా అండి ఇది. S3 అంటే ఇన్‌స్టిట్యూషనల్ కోటా అన్నాను. ఇన్‌స్టిట్యూషనల్ కోటా అంటే కాలేజ్ వాళ్ళు మాత్రమే ఫిల్ చేసుకుంటారు. ఇది వాళ్ళ ఇష్టం. అంటే స్టూడెంట్ నీట్ పీజీ స్కోర్‌ని బేస్ చేసుకొని కాలేజ్ వాళ్ళు ఎంతమందైతే కాలేజ్‌ని అప్రోచ్ అయ్యారో, ఆ అప్రోచ్ అయినటువంటి స్టూడెంట్స్‌లో కూడా ఆర్డర్ ఆఫ్ మెరిట్‌ని బేస్ చేసుకొని మాత్రమే సీట్స్ కేటాయిస్తారు. కాబట్టి ఇక్కడ కూడా డెఫినిట్‌గా వాళ్ళు ఆర్డర్ ఆఫ్ మెరిటే చూస్తారు కాబట్టి, మీకు స్కోర్ వచ్చుంటే డెఫినిట్‌గా మీరు ఈ 10% సీట్స్‌కి కాలేజెస్ వాళ్ళని కన్సల్ట్ అయ్యి మీకు సీట్ అలాట్‌మెంట్ పొందే అవకాశం ఉంటుంది. సో, ఇప్పటి వరకు నేను ఇచ్చినటువంటి టోటల్ డేటా కూడా ఎన్ఆర్ఐ మంగళగిరి కాలేజ్‌లో 2023 కౌన్సెలింగ్‌ని బేస్ చేసుకొని అన్ని రౌండ్స్ తర్వాత సీట్ అలాట్‌మెంట్ రిజల్ట్‌ని బేస్ చేసుకొని మాత్రమే మీకు ఇచ్చినటువంటి డేటా. కాబట్టి ఈ సంవత్సరం మీకు ఎలా ఉండబోతుంది కౌన్సెలింగు? ఎలా సీట్స్ వచ్చే అవకాశాలు ఉండొచ్చు అనేది మీరు చూసుకోండి. అయితే ఇప్పుడు మీరు ఎలా చూసుకోవాలి అంటే, లాస్ట్ ఇయరు ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది యూనివర్సిటీ అఫీషియల్ వెబ్‌సైట్‌లో ఉంటుంది. ఆ మెరిట్ లిస్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. ఆ మెరిట్ లిస్ట్‌లో శాంపుల్‌గా కొన్ని స్కోర్స్ మీరు చెక్ చేసుకోండి. ఆ స్కోర్స్‌కి ఎంత ర్యాంక్ వచ్చింది? అయితే ఈ సంవత్సరం అదే స్కోర్‌కి మీకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేది ఒకసారి ఆ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ దగ్గర పెట్టుకుంటే, లాస్ట్ ఇయర్ ర్యాంక్‌ని బట్టి ఈ సంవత్సరం మీకు వచ్చినటువంటి ర్యాంక్‌ని కంపేర్ చేసుకొని, సో, ఈ సంవత్సరం ఎంతవరకు మనకి కట్ ఆఫ్ వెళ్ళొచ్చు? ఎంతవరకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది మీకు మీరే అనాలిసిస్ చేసుకోండి. అర్థమైంది కదా! సో, నెక్స్ట్ వీడియోస్‌లో నేను రిమైనింగ్ కాలేజెస్‌కి సంబంధించిన డేటా కూడా మీకు ఇస్తానండి. ఖచ్చితంగా ఈ వీడియో మీకు తప్పకుండా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ నీట్ పీజీకి సంబంధించి ఎలాంటి వీడియోస్ కావాలి అనేది దయచేసి కామెంట్ బాక్స్‌లో నాకు కామెంట్ చేసినట్లయితే, తప్పకుండా నేను మీకు కావలసినటువంటి వీడియోస్‌ని ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానెల్ నేము ఆల్ ఎగ్జామ్స్ ఇన్ఫో. ఈ ఛానెల్‌ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని, తప్పకుండా మీ యొక్క నీట్ పీజీ కౌన్సెలింగ్‌ని స్మూత్‌గా పెర్ఫార్మ్ చేసుకోవాలి అని మీ అందరిని కూడా విష్ చేస్తూ, మీకు ఈ కౌన్సెలింగ్‌కి సంబంధించిన డౌట్స్ ఏదైనా ఉంటే దయచేసి కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా మీ డౌట్స్‌ని క్లారిఫై చేయడానికి ట్రై చేస్తాను. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.